ఈ మధ్యకాలంలో మనకి సోషల్ మీడియాలో ఇటువంటి ఇమేజెస్ బాగా వైరల్గా మారుతున్నాయి అనమాట. ఇలాంటి బాక్సర్ స్టైల్ ఇమేజెస్ కానివ్వండి, లేకపోతే కొంచెం మ్యాగజైన్ స్టైల్ ఇమేజెస్ అనేవి మీ స్క్రీన్ పై కనిపిస్తున్న ఇమేజెస్ అయితే వైరల్ అవుతున్నాయి. బట్ ఇటువంటి ఇమేజెస్ ని మీరు ChatGPTని ఉపయోగించి ఎలా జనరేట్ చేయొచ్చు, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన AI తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో, మీరు చూస్తున్నారు AI తెలుగు. మన AI తెలుగు బిగినర్ కోర్స్ 12th బ్యాచ్ ఆగస్ట్ 4వ తారీఖు స్టార్ట్ అవుతుంది. తక్కువ ధరకే లెవెల్ 1 లెవెల్ 2 రికార్డింగ్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. 10,000 రూపాయలకి AI కాంబో కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా AI తెలుగు కోర్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. రిఫరెంట్ ఎర్న్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో ఫస్ట్ అయితే మీరు ChatGPTలోకి వెళ్ళండి. సో ChatGPTలోకి వెళ్ళిన తర్వాత నాకు తెలిసి మీరు అందరూ యూజ్ చేసి ఉంటారు. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ప్రాంప్ట్ ఇవ్వాలి కదా. నేను చెప్పే కొన్ని ప్రాంప్ట్స్ అయితే తీసుకోండి. ప్రాంప్ట్ ప్రకారంగా మీరు ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో మీరు చూసారు ఇమేజెస్, ఇలాంటి ఇమేజెస్ ఇప్పుడు మీరు ChatGPTని యూజ్ చేసి అయితే జనరేట్ చేయొచ్చు. ఫస్ట్ నేను ఒక శాంపుల్ ప్రాంప్ట్ ఇచ్చి ఒక ఇమేజ్ని అయితే టెస్ట్ చేస్తాను. ప్రాంప్ట్ ఇచ్చే ముందు ఫస్ట్ మీరు ఏదైతే ఇమేజ్ని కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పర్టికులర్ ఇమేజ్ని అయితే ఇన్పుట్గా ఇవ్వండి. నేను ఒక లేడీ ఇమేజ్ని అయితే ఇన్పుట్గా ఇచ్చానండి. ఈ అమ్మాయి ఇమేజ్ ఏదైతే ఉందో ఈ అమ్మాయిని నేను ఒక బాక్సర్ ఇమేజ్ కింద మారుద్దాం అనుకున్నా, ఒక బాక్సర్ లాగా. సో అందుకని నేను ఒక ఇమేజ్ అయితే పేస్ట్ చేస్తున్నాను, ఒక ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు ఇచ్చిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో ఇది యాజ్ ఇట్ ఈస్ గా, మీకు ఈ ప్రాంప్ట్ నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, యాజ్ ఇట్ ఈస్ గా ప్రాంప్ట్ అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ ఎస్ నేను ఎస్ యాక్చువల్ గా ఏదైతే ఉందో మీరు కావాలంటే ఈ పదాన్ని ఒక జస్ట్ మీ పర్టికులర్ పేరులో ఉన్న ఫస్ట్ పదాన్ని హైలైట్ చేద్దాం అనుకుంటే ఆ పదాన్ని అయితే ఇచ్చుకోవచ్చు. నేను ఇక్కడ ఈ పర్టికులర్ అమ్మాయి ఏదైతే పేరు ఉందో నేను వెరోనికా అనే ఒక పేరు అయితే ఇచ్చాను శాంపుల్ గా. సో నేను వి అనే ఒక పేరుతో మారుస్తున్నాను. సో నేను ఈ పేరుని వి అనే ఒక అక్షరంతో ఇనిషియల్ గా మార్చడం జరిగింది. ఇక్కడ మీకు వర్క్ స్మార్ట్ నాట్ హార్డ్ అనేది ఏదైతే ఉందో ఇది ఒక కొటేషన్ అనమాట. సింగిల్ ఎక్స్క్లమేషన్ లో ఇన్సైడ్ ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో మీరు నచ్చిన టెక్స్ట్ పెట్టుకోవచ్చు. ఉదాహరణకి ఈట్, స్లీప్ అండ్ ప్లే, ఇలా మీరు నచ్చిన కొటేషన్స్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇది మ్యాండేటరీ కాదనమాట. మీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఇక్కడ ఇన్పుట్ చేయవచ్చు. నెక్స్ట్ ఈ రెడ్ లైన్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ లో కొంచెం రియలిస్టిక్ రెడ్ లైన్ కావాలనుకుంటున్నాను కాబట్టి రెడ్ లైన్ అనే ఒక టెక్స్ట్ డీటెయిల్ ఇచ్చాను. మీరు కావాలంటే రెడ్ లైన్ ప్లేస్ లో కావాలంటే బ్లూ లైన్ కావాలంటే బ్లూ లైన్ ఇవ్వచ్చు. అప్పుడు మీకు ఇమేజ్ జనరేట్ చేసే టైంలో అవుట్పుట్ ఇమేజ్ బ్లూ లైన్ తో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పేరు ఏదైతే ఉందో మీకు కావాల్సిన మీ పేరుని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో మీరు ఇచ్చిన పేరు ప్రకారంగా ఆ ఓవరాల్ ఇమేజ్ అవుట్పుట్ ఇది ఇస్తుంది. సో ఇంచుమించుగా ఇదే స్టైల్లో మనకి బాక్సింగ్ స్టైల్లో కావాలనుకుంటే, లేకపోతే ఇప్పుడు బాక్సింగ్ స్టైల్ కాదు, లేకపోతే వేరే స్టైల్, వేరే ఎలిమెంట్ ఏదవుతుంది ఆ బాక్సింగ్ పదాన్ని తీసేసి మీరు స్పోర్ట్స్ మెన్ లో సమ్ క్రికెట్ స్టైల్ అనుకుంటే క్రికెట్ ఇవ్వండి. సో అలా మీ ఇచ్చిన స్టైల్ కి తగ్గట్టుగా ఇమేజ్ జనరేట్ అయిపోతుంది అనమాట. సో మీరు ట్రై చేయండి. సో నేను ఇవ్వాల్సిన ప్రాంప్ట్ ఇచ్చేసాను. ఇప్పుడు ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు కొంత టైం తీసుకుంటుంది. కొంత టైం తీసుకున్న తర్వాత మనకి ఇమేజ్ అయితే జనరేట్ అవుతుందండి. సో గెట్టింగ్ స్టార్టెడ్ అంటుంది, బట్ ఎక్కువ మంది జనరేట్ చేస్తున్నారు కాబట్టి దానికి కొంచెం టైం అయితే పట్టేస్తుంది. సో ఈ జనరేట్ అయ్యే లోపల నేను ఇంకొక పేజ్ అయితే ఓపెన్ చేస్తాను. ఈసారి విరాట్ కోహ్లీ ఇమేజ్ని ఇన్పుట్ చేస్తున్నాను నేను. మ్యాక్సిమం మీరు ఇచ్చే ఇమేజెస్ కొంచెం ఫేస్ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేయండి. మరీ లాంగ్ డిస్టెన్స్ ఇస్తే ఆ ఫేస్లో కొంచెం డిఫరెన్స్ వచ్చేస్తుంది. కొంచెం మీరు క్లోజ్అప్ ఇమేజెస్ ఇన్పుట్గా ఇచ్చారనుకోండి, అంటే టూ మచ్ అవసరం లేదు, కనీసం ఇలాగా మీ షర్ట్ వరకు కనిపించే ఇమేజ్ లాంటి ఇస్తే కనుక మీకు క్లారిటీ బాగా వస్తుంది. సో మీరు ఇమేజ్ ఇచ్చిన తర్వాత అగైన్ నేను ఇచ్చిన ప్రాంప్ట్ అయితే పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇచ్చిన ప్రాంప్ట్ ఏదైతే ఉందో మీకు ఇమేజ్లో ఎటువంటి బాక్సర్ టైప్ డిజైన్ రాదు. సేమ్ ఫేస్ కొంచెం మనకి మ్యాగజైన్ టైప్ డిజైన్తో బ్లాక్ బ్యాక్గ్రౌండ్తో మనకి అవుట్పుట్ ఇమేజ్ అయితే వస్తుంది అనమాట. మీకు ఎవరైతే మ్యాగజైన్ స్టైల్ ఇమేజ్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ పర్టికులర్ స్టైల్. సో సేమ్ ప్రాంప్ట్ అనమాట. సో కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ పేర్లు ఏదైతే ఉంటుందో నేను పెట్టిన లెటర్స్ కావాలంటే మార్చుకోవచ్చు. లేదు నాకు అసలు ఈ పైన లెటరే వద్దనుకుంటే ఇది అంతా రిమూవ్ చేసేసుకోవచ్చు. కే లోవర్ డౌన్ అని ఉంది కదా, ఇది కావాలంటే ఇది రిమూవ్ చేసేసుకోవచ్చు. మీకు పైన రెక్టాంగిల్ ఏదైతే స్క్వేర్ సింబల్ వచ్చిందో అది వద్దనుకుంటే స్క్వేర్ సింబల్ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. జస్ట్ ప్రాంప్ట్లో కొన్ని రిమూవ్ చేసుకుంటే దాంట్లోనే డిఫరెన్స్ ఇమేజ్ కొత్తగా వస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఈ ప్రాంప్ట్ ఓకే అనుకున్న తర్వాత అగైన్ మీరు ఎంటర్ మీద క్లిక్ చేయండి. సో ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది. టైం తీసుకున్న తర్వాత మీకు కావాల్సిన ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఫస్ట్ అయితే మన బాక్సర్ పోజ్ ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయిందండి. సో మనం ఇచ్చిన ఒరిజినల్ ఇమేజ్ ఇది. సో మనకి జనరేట్ అయిన ఇమేజ్ అయితే ఇది. సో చూస్తే వి అనే ఒక బ్రాండింగ్ తో మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయింది. సో ఆ అమ్మాయి పేరు వెరోనికా అని పెట్టాను. సో ఆ వి అనే పేరు రిప్రజెంట్ చేస్తూ వెరోనికా అని పేరు ఎక్కడికి వచ్చింది. వర్క్ స్మార్ట్ నాట్ హార్డ్ అనే ఒక కొటేషన్తో బాక్సర్ టైప్ వచ్చింది. చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. అంటే మీరు ఎవరైతే మ్యాగజైన్ స్టైల్ ఒక బాక్సర్ టైప్లో కావాలనుకుంటే వాళ్ళకి నచ్చే విధంగా ఇమేజ్ వస్తుంది అనమాట. మీకు కావాలనుకుంటే డైరెక్ట్ నేను వేరే విండోలో ఓపెన్ చేశాను. మీరు కావాలంటే డైరెక్ట్ అక్కడే సేవ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఇలానే సేవ్ చేసుకోవచ్చు. క్వాలిటీ ఇమేజ్ మాత్రం చాలా బాగుందండి. మీకు 3 MB ఫైల్ వస్తుంది ఆల్మోస్ట్. సో చూడండి
డీటెయిలింగ్ ఎలా ఉందో చూడండి. సో రియలిస్టిక్ గా ఆ బాక్సింగ్ గ్లోవ్స్ తొడుక్కున్నట్టుగా ఇమేజ్ తో వచ్చింది. సో మీకు ఇందాక చెప్పానుగా, మీరు వేరే స్టైల్స్ కావాలంటే వేరే బాక్సింగ్ స్టైల్లో కాకుండా వేరే స్టైల్ కావాలంటే దానికి తగ్గ ప్రాంప్ట్ ఇస్తే మీకు ఇమేజ్ అయితే జనరేట్ అవుతాయి. అగైన్ మీరు కనుక క్లారిటీ ఫోటో ఇన్పుట్ ఇవ్వలేదంటే మాత్రం క్వాలిటీ అనేది సరిగ్గా రాదు, అది చెక్ చేసుకోండి. అలానే కోహ్లీ ఇమేజ్ కూడా ఒకసారి జనరేట్ అయిన తర్వాత మీకు ప్లే చేస్తాను, ఒకసారి అది కూడా చూడండి. ఇప్పుడు ఈ ఇమేజ్ అయితే ప్లే అవుతుంది. సో ఇలా మీకు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఏ ఇమేజ్ ఎలా జనరేట్ చేసుకోవచ్చో పూర్తి సమాచారం అండి. సో సింపుల్ అనమాట. చాలా ఆ ప్రాంప్ట్స్ లో కొంచెం వేరియేషన్ ఇస్తే మీకు కావాల్సిన ఇమేజ్ అయితే అవుట్పుట్ అయితే వస్తుంది. కొంచెం క్వాలిటీ ఆఫ్ ఇమేజెస్ ఇస్తే మీకు క్వాలిటీ అవుట్పుట్ ఇమేజ్ అయితే వస్తాయండి. ఆ ప్రాంప్ట్స్ ని మీరు కాపీ పేస్ట్ చేసుకోండి, మీ పేర్లు అయితే మార్చుకుంటే మీకు కావాల్సిన ఇమేజ్ అయితే వస్తాయి. ఇలాగా ChatGPTలో సుమారుగా 4 to 5 జనరేషన్స్ ఫ్రీగా అయితే జనరేట్ చేసుకోవచ్చు రోజుకి. ఆ తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ డేనే జనరేట్ చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.